హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. నేను ఈరోజు ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీలికలు, హాఫ్ కేజీ చికెన్ని ఇలా మనం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కడుక్కున్న చికెన్ని ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని స్లో మంట మీద ఒక 30 సెకండ్స్ బాగా మగ్గనివ్వాలి. అందులో నుంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు మనం చికెన్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆ వాటర్ నుంచి చికెన్ని సపరేట్ చేసేయాలండి. ఎందుకంటే ఆ వాటర్లో నీచు వాసన అంతా పోయి ఉంటుంది. అందుకని మనం ఆ వాటర్తో వేయకూడదండి. చాలామంది అలానే వేస్తారు. అలా వేయద్దండి. ఎప్పుడైనా ఏ చికెన్ కర్రీ చేసుకున్నా అలానే చేయాలి. వాటర్ నుంచి చికెన్ సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కూరలోకి తగినంత పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం టమాటా ముక్కలు మగ్గాక అందులోకి తగినంత కారం మీ కారానికి సరిపడా చూసుకొని వేసుకోండి. కారం తర్వాత జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అంటారు కదా, అది వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, తర్వాత ఒక 1/2 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాక అందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి. మీ గ్రేవీకి తగ్గట్టుగా చికెన్ ఎంత తిక్కుగా కావాలో లేకపోతే పల్చగా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీడియం మంట మీదే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక అందులోకే కొంచెం చికెన్ మసాలా, తర్వాత కొత్తిమీర చిన్నగా తరుక్కున్నది వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ కర్రీ నచ్చింటే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలా బౌల్లోకి మనం సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఎందులోకైనా తినొచ్చండి. ఇది వైట్ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, బిర్యానీ రైస్ అంటారు కదా, ప్లెయిన్ రైస్, అందులో కూడా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి, పుల్కాల్లోకైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నిజంగా మీకు నచ్చుతుంది. నేనైతే పుల్కాల్లోకి సర్వ్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది ఈ కర్రీ. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే ఈ రెసిపీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.
ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. నచ్చితే లైక్